హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిన్నూస్ కిచెన్. ఇవాళ నేను మీకు ఓలిగ ఎలా చేయాలో చూపిస్తానండి. 1 కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలండి. ఈలోగా నేను 1 కప్పు బెల్లాన్ని తీసుకొని నీట్గా చిన్నగా దంచుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు దాన్ని ఈ పప్పులోకి వేసేసి బాగా కలుపుకున్నానండి. ఆ బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకున్నాను. తర్వాత ఓలిగి పిండిని తీసుకొని ఈ పూర్ణాన్ని అందులో పెట్టి ఇలా చూస్తున్నారా నీట్గా కవర్ చేస్తున్నానండి. ఈ ఓలిగిలు నేను నా లైఫ్లోని ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఎప్పుడు చేయలేదు, పెళ్ళికి ముందు కూడా నేను ఎప్పుడు చేయలేదండి. ఫస్ట్ టైమే చేసిన చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇలా కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ప్లాస్టిక్ కవర్ని పెట్టుకొని నీట్గా అలా ప్రెస్ చేసుకోవాలండి. ఈ ఓలిగలు నేను మా అమ్మని చూసి నేర్చుకున్నానండి, బట్ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను. నిజంగా చెప్తున్నాను కదండి, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇలా నీట్గా మొత్తంగా ప్రెస్ చేసేసుకోవాలండి. కొంతమంది చపాతీ కర్రతో కూడా చేసుకుంటారు, బట్ నేను మా మమ్మీ ఎలా చేస్తారో అలా చేశానండి. ఇలా నీట్గా అయిపోయిన తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్ని తీసేసి పెన్నం మీద వేసుకోవాలండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో కదా. నాకైతే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు విరగకుండా మాడకుండా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. చూసారా, అంతే, చాలా ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.